సిటీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తల్లోని వివరాలు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు క్రీడలను ప్రోత్సహించేందుకు తమ గ్రూప్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో బి క్యాంపులోని ఆఫీసర్స్ క్లబ్ షటిల్ కోర్టు ఆధునీకరణ పనులకు 15 లక్షల రూపాయల విరాళపు చెక్కును వారు అందజేశారు. నగరంలోని బి క్యాంప్లో ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ కోర్టు ఆధునీకరణ పనుల కోసం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్, టీజీవీ గ్రూప్ సంస్థల తరపున 15 లక్షల రూపాయల విరాళపు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు రామేశ్వరరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థల సీఎండీ టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహించడంలో తమ గ్రూపు ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ముఖ్యంగా తన తండ్రి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్కు కర్నూలు ఆఫీసర్స్ క్లబ్తో మంచి అనుబంధం ఉందని వివరించారు. ఇందులో భాగంగానే గతంలోనే 15 లక్షల రూపాయల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మించారని వివరించారు. ప్రస్తుతం ఆఫీసర్స్ క్లబ్లోని షటిల్ కోర్టు ఆధునీకరణకు మరో 15 లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈరోజు ఆఫీసర్స్ క్లబ్ బీ క్యాంప్లో ఉండే కళ్యాణ మండపం, టీజీ వెంకటేష్ గారి పేరుతో ఉండే కళ్యాణ మండపం, డాడీకి ఎప్పటి నుంచో ఆ రిలేషన్ ఉంది అక్కడ ఆ కళ్యాణ మండపంతో. సో దాని భాగంగా ఎన్నో డెవలప్మెంట్స్ మా వంతు టీజీవీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సహకారం ఇస్తా పోతూ ఉంది. అలాగే ఈ మధ్యలో డాక్టర్సు, తర్వాత లెక్చరర్సు అందరూ సార్ని వచ్చి కలిసడం జరిగింది. దాని భాగంగా బ్యాడ్మింటన్ అంటే ఫస్ట్ ఇమీడియట్గా ఫాదర్కి నాకు నేను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి సో ఇమీడియట్లీ మాకు అంటే ఐ ప్లేడ్ ప్రొఫెషనలీ కాబట్టి బ్యాడ్మింటన్కి ఐ థింక్ ఎంకరేజ్ చేయాలా, అక్కడ ఉండే ఏరియా వాళ్ళు రెగ్యులర్గా ఆడుతున్నారు, దానికి ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పడంతో ఇమీడియట్లీ 15 lakhs ఆ కోర్ట్కి సంబంధించిన సింథటిక్ కోర్టు, వుడెన్ కోర్టు, కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి, దానికి భాగంగా 15 lakhs మా టీజీవీ గ్రూప్ నుంచి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఐ థింక్ ఈ డెవలప్మెంట్తో మంచి ఐ థింక్ ప్లేయర్స్ కూడా అక్కడి నుంచి బయట రావాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ. అనంతరం ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు ఉమామహేశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి, డాక్టర్ మాణిక్యరావు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించడంలో టీజీవీ కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందని వివరించారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించడంలో టీజీవీ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని వివరించారు. దశాబ్దం క్రితమే ఆఫీసర్స్ క్లబ్లో 15 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపాన్ని నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆఫీసర్స్ క్లబ్లో క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా షటిల్ కోర్టు ఆధునీకరణ కోసం 15 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని వారు వివరించారు. మా క్లబ్ యొక్క చరిత్రలో ఒక మంచి సువర్ణ దినంగా లెక్కించుకుంటున్నాం. ఈ దినము శ్రీ టీజీ వెంకటేష్ గారు క్లబ్ యొక్క షటిల్ కోర్టు రెనోవేట్ చేయడానికి 15 lakhs డొనేషన్ ఇచ్చినారు. వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడే మొదటి నుంచి కూడా టీజీ గారు ఆ కళ్యాణ మండపం నిర్మాణంలో కానీ మిగతా యాక్టివిటీస్లో కానీ ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. మొదటి నుంచి ఆయన అసోసియేట్ అవుతున్నారు. ఈ ఆయన యొక్క గ్రేట్ఫుల్నెస్ భరత్ గారికి మేము థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. ఆఫీసర్స్ క్లబ్ బీ క్యాంపు మేము ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారికి అట్లాగే భరత్ గారికి కృతజ్ఞులమై ఉంటాము. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు దాదాపు 20-30 years బ్యాకే టీజీ వెంకటేష్ గారు మోర్ దాన్ 15 lakhs డొనేషన్గా ఇచ్చినప్పుడు కంప్లీట్ కళ్యాణ మండపం కూడా టీజీ వెంకటేష్ గారి పేరుతోనే ఉంది. ఇప్పటికీ మంచిగా రెనోవేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు షటిల్ కోర్టు దాదాపు 10 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసి రన్నింగ్లో ఉండేది, దాని రెనోవేషన్ కోసము ఈరోజు మళ్ళీ 15 లక్షలు సారు విరాళంగా ఇచ్చారు. అందుకుగాను ఆఫీసర్స్ క్లబ్ తరపున టీజీ వెంకటేష్ గారికి అలాగే టీజీ భరత్ గారికి మేము కృతజ్ఞులమై ఉంటాము. తొందరలోనే ఇది పూర్తి చేసి మళ్ళీ సారు వారితే డిఐజీ గారితో దీన్ని మళ్ళీ ప్రారంభం చేస్తామని చెప్పి సదా తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు ఆఫీసర్స్ క్లబ్ బీ క్యాంప్ చరిత్రలో సువర్ణ అక్షరములతో లిఖించదగ్గ దినం.
ఎందుకంటారంటే దాదాపు 10 ఏళ్ల క్రితం అక్కడ వేసిన షటిల్ కోర్టు పాడైపోయి కుంగిపోయి చాలామంది యువ క్రీడాకారులు గాయాల పాలై స్వయంగా నేనే ఫ్రాక్చర్ అయిపోయి కింద పడి రిపేర్ చేసుకున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మేము క్రీడాకారులను స్వతహాగా ప్రోత్సాహపరిచే నైజము మనస్సు ఉన్న టీజీ వెంకటేష్ గారు మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయుల వారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే దీనికి యాక్సెప్ట్ చేసి నా వీలైన సహాయం చేస్తాను, ఇదే కాకుండా మీరు ఇంకా కట్టుకోండి, డిస్టిల్ వాటర్ పెట్టిస్తాను, తర్వాత టాయిలెట్స్ కట్టిస్తాను, మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి, అండ్ డిఐజీ గారితో కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివ్గా ఇంకేం డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉంటే ముందుకు రండి అని మాతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క దాతృత్వానికి మా మనస్ఫూర్తిగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ వీ ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ టు ది టీజీ ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ ద అప్కమింగ్ టైగర్ టీజీబీ భరత్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తండ్రిలాగా ఆయన కూడా ఎదగాలని మేమంతా కోరుకుంటున్నాము. అండ్ ఈ యొక్క మా యొక్క సహాయం చేసినందుకు మా క్లబ్ తరపున, మా క్రీడాకారుల తరపున మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ కోర్టుకు మేము టీజీ భరత్ గారి పేరు పెట్టుకోవాలని, వాళ్ళను పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై ధరల భారాలను మోపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఎంత మాత్రం తగదని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు శతకోటి దండాలయ్యా. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావు? మీరు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎక్కడ పోయినాయి? మూట కట్టి ఏ కెనాల్ వేసారే, సముద్రం పడేసారో అడుగుతున్నా. ఇవాళ ప్రజలు కోరుకుంటుంది ఒకటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవాళ మాకు అన్యాయం చేస్తున్నావు? ఇవాళ ఏ ప్రజానికాన్ని, రైతులు మొదలుకొని సామాన్య ప్రజల మొదలుకొని ఇవాళ ఆడవాళ్ళకు, మహిళలకు ఏదో చేస్తా అని చెప్పి మహిళలు కూడా ఇవాళ దుబ్బదించే పరిస్థితి కానొస్తూ ఉంది. ఏ ఒక్క విషయం ఇవాళ ప్రజలకు మేలు చేస్తామని నీకు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ప్రజల తరఫున. ఇవాళ రైతుల విషయం వచ్చినప్పుడు వాళ్లకు నడ్డిచ్చి విరిచే విధంగా వ్యవసాయ వినియోగదారులు ఉపయోగించడానికి మీటర్లు ఇవాళ పెడుతున్నాను, ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకు మీటర్లు అసలు నాకు అర్థం కావడా? ఫ్రీ కరెంట్ అని చెప్పారు, మీ తండ్రి గారు చెప్పారు. ఇవాళ అటువంటి రైతులను ఇవాళ పుట్టగొట్టి వాళ్ళ జీవితాలతో ఆటాడతారా మీరు అడుగుతున్నా. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం, రైతు భరోసా ఆంక్షలు లబ్ధిదారు తగ్గింపే ప్రభుత్వం ఉద్దేశమా? ఏదో కారణం చూపి రైతుల పేరు తొలగిస్తున్నారు, ఇది కూడా అన్యాయమే. తర్వాత కరెంటు బిల్లులు పెంచి బాదుడంటూ మరలా బిల్లులపై అదనంగా ఈరోజు మళ్ళా 150 రూపాయలు 160 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మేము అడుగుతున్నాం, రైతులకు ప్రజలకు ఏ విధంగా మీరు సాయం చేస్తారని అడుగుతున్నా. ఒక్క కరెంటు విషయంలో ప్రజలలో ఈరోజు ఎంత ప్రభుత్వం మీద ఎంత భారం ప్రజల మీద మోపుతుందో ప్రభుత్వము అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఏ చిన్న వినియోగదారులు కూడా చాలా బీదవాడు 200 కట్టే తోడు ఇవాళ 400 రూపాయలు, 400 కట్టే 800. ఇట్లా ఎవరండి? ఇదంతా కరెంటు ధరలు పెంచి ఏ పింఛన్లో ఏ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని మీరు ప్రభుత్వం నుంచి లబ్ధి ప్రజలకు ఇవ్వాలనో అవన్నీ పథకాలన్నీ కుంపముంచని డ్రామాలు ఆడే పరిస్థితి కానొస్తూ ఉంది. ఇవాళంతా పథకాలన్నీ కూడా కుంపముంచి నేను ఇచ్చే పథకాలు ఇంకా ఉండవు, ఫిట్ అండ్ ఫినిష్ ఇవాళ ఈ విధంగా పెంచి ఏదో సాకు చూపి నీ కరెంటు బిల్లు ఇంత వస్తుంది, నీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, నీకు సొంత ఫ్లాట్ ఉంది, నీకు సొంత కారు ఉంది, ఇంత కరెంటు కాలుస్తున్నావు అని చెప్పేసి మోసం చేసి ఎంతమందిని మోసం చేస్తావయ్యా ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఒకటే మేము కోరేది, రైతులు ఈరోజు ఒక పక్క అల్లాడిపోతున్నారు. రైతులు ఒక పక్క కూలీలు ఎక్కువైపోయినాయి. ఎక్కడైతే కూలీలు చేయాలంటే కూలీలు పిలిస్తే రాత్రికి 3-4 కూలీలు చేస్తే 2000 అవుతాయి. ఆ 2000 రూపాయలు బాధ భరించలేక అల్లాడిపోతాం. ఒక పక్క వర్షాలు లేవు, ఒక పక్క మీటర్లు ఇలా బోర్లు కరెంట్ వేస్తుందామంటే ఎప్పుడు కరెంటు పోతుంది, ఎప్పుడు పోతుందో అర్థం కాదు. పుష్ అని వెళ్ళిపోతుంది, పోతే మళ్ళీ 2 గంటలు 3 గంటలు రాదు. రైతుల పరిస్థితి ఏంటి? చదువుకుని ఉద్యోగాలు రాక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ
వారికి స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తుంది. మొత్తం 60 అంశాల్లో తాము ఇస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరమణ కోరారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ. నిరుద్యోగులైన యువతీ యువకులకు సరైన మార్గంలో అభివృద్ధి చేయడం కోసం వారికి తగిన రంగాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణ, వ్యవస్థాపక దక్షతలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ ఈ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే మహిళలకు సంబంధించి టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, కూరగాయల బ్యాగుల తయారీ, వస్త్ర చిత్రకళ తదితర వంటి అంశాల్లో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి మహిళల నుండి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా చదువుకొని ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ సంస్థ ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు వారికి జీవితంపై మరింత భరోసాను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా నిపుణులైన శిక్షకుల ద్వారా అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వస్త్ర చిత్రకళ ఉద్యమి, ఎంబ్రాయిడింగ్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. నేను మగ్గం వర్క్ ఒకటే ఉంటుందేమో అని కొంచెం భయపడినా, కానీ మేడం మాకు మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్ ఇట్లా నేర్పిస్తున్నారు సార్. అలాగే మేము ఎలా బిజినెస్ చేయాలి, మేము ఇక్కడ నుంచి వెళ్ళాక ఎలా చేస్తే ఎలా ఎదుగుతాం అనేది కూడా మాకు నేర్పిస్తున్నారు. అలాగే మాకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలియదు సార్, కానీ దాంట్లో బేసిక్స్, అట్లే స్పోకెన్ ఇంగ్లీషు, మాకు బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా ఎదగాలి, ఫస్ట్ చిన్న చిన్న పనుల ద్వారా, తర్వాత స్వయం ఉపాధి, తర్వాత బిజినెస్ మ్యాన్, ఇలా ఒక్కో మెట్టు ద్వారా మేము పైకి ఎదగాలి అనేది మాకు సార్ వాళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు సార్. మాకు నా పేరు సౌజన్య, నేను సి బెలగల్ మండలం నుంచి వచ్చాను. నాది డిగ్రీ కంప్లీట్ అయ్యి నేను ఖాళీగా ఉన్న టైంలో ఈ న్యూస్ చూశాను, ఒకరి ద్వారా తెలుసుకొని ఇది మంచి అవకాశం కదా, నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. కెనరా బ్యాంక్ వారు కల్పించిన ఈ ఆర్సిటీ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రానికి వచ్చాను. ఇక్కడ డైరెక్టర్ సార్ గారి ద్వారా నేను అన్ని విషయాలు తెలుసుకొని ఇందులో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ నేర్చుకున్నాను. ఇక్కడ వర్క్తో పాటు ఫేషియల్స్, ఐబ్రోస్, ఇంకా వ్యాక్స్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ ఇవన్నీ ఎలా చేయాలి, శారీ డ్రాపింగ్, ఒక పెళ్లి కూతురిని ఎలా ప్రిపేర్ చేయాలి, అవన్నీ తెలుసుకున్నాను. అదే కాక మనం నెక్స్ట్ ఈ శిక్షణ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఒక పార్లర్ పెట్టాక ఆ పార్లర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు మాకు. ఒక పోటీ తత్వాలు కూడా మాకు నేర్పిస్తున్నారు. ఒక 5-6 షాపులు ఉన్నప్పుడు వాటికి పోటీగా నిలబడి మనం ఎలా నెగ్గుకు రావాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది నేర్పించారు మాకు. నేను ఇక్కడ కెనరా బ్యాంక్ వాళ్ళు నాకు ఈ స్వయం ఉపాధి ఇచ్చారు. మాకు ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఈ బ్యూటిషియన్ కోర్స్లో మేము అడ్వాన్స్డ్గా కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఫేషియల్లో గాల్వానిక్ ఫేషియల్, అల్ట్రాసోనిక్, వైబ్రేషన్ ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటున్నాము. ఆ గాల్వానిక్ వల్ల మన ఫేస్లో మంచి గ్లో రావడం కానీ, మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచి పిగ్మెంటేషన్ వచ్చి అంత మంచిగా అడ్వాన్స్డ్ కోర్సు మంచిగా ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడూ కలగదు. స్ట్రైట్నింగ్ కానీ, హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ, హెయిర్ కలరింగ్స్ కానీ ఇక్కడ అన్నీ చాలా అడ్వాన్స్డ్గా నేర్చుకుంటున్నాము మేము. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడ ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఫర్దర్గా వచ్చి హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మన కాళ్ళ మీద మనం నిలబడి ఉండాలి అని అంటే ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ, కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 9,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు తమ సంస్థ శిక్షణా కార్యక్రమాలు ఇస్తుందని చెప్పారు. వీరిలో ఇప్పటికే 5,500 మంది శిక్షణ పూర్తి చేసుకొని వారు శిక్షణ పొందిన అంశాల్లో సంస్థలను స్థాపించి విజయవంతంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. తమ సంస్థ మొత్తం 60 రకాల అంశాల్లో శిక్షణ ఇస్తుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ స్వయం ఉపాధి
శిక్షణా సంస్థ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 2003 నుంచి ఈ సంస్థ ఇక్కడ మనకు జిల్లాలో గ్రామీణ ఉపాధి నిరుద్యోగులైన వారికి ఉపాధి శిక్షణలో ఈ సంస్థ నియర్లీ ఆల్మోస్ట్ 9,000 మందికి ఇప్పటి వరకు మనం ఈ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇవ్వడమే కాదు, అలాగే వాళ్ళ సెటిల్మెంట్ను కూడా వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళు యూనిట్లు వెంచర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మనము బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్లకు జీవనోపాధి పొందే విధంగా వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ వాళ్ళతో పాటు ఇంకా ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ ఉపాధి కూడా పెంచే విధంగా మనము ప్రోత్సహిస్తూ వస్తున్నాం. ఈ సంస్థలో తీసుకున్న 9,000 మందిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 60% అంటే మనకు దగ్గర 5,500 మంది వరకు కూడా మనకు ఇప్పటివరకు వాళ్ళు యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు ఉపాధి శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు యూనిట్లు రెగ్యులర్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనము ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ మనకు 60 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం మ్యాక్సిమము ఇక్కడ ఏదైతే అవసరమో నిరుద్యోగులకు ఏదైతే డిమాండ్ ఉందో ఆ కోర్సులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఇచ్చిన తర్వాత వారు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం, అలాగే వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు చేయడం కోసం ఆల్మోస్ట్ మనము 2 years వరకు వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటాం. ఆ విధంగా మనకు ఈ శిక్షణ ద్వారా మనము జిల్లాలో ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ రావడం జరుగుతుంది. జిల్లాలోని గ్రామీణ యువకులు 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల వారందరూ అర్హులు. మన దగ్గర ఇక్కడ 64 కోర్సులు ఉన్నాయి. 64 కోర్సుల్లో డిమాండ్ ఉన్న కోర్సులకి ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చేసి టైలరింగు, బ్యూటీ పార్లర్లు, మగ్గం వస్త్ర చిత్రకళ ఉద్యమి అంటాము, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అదేంటంటే మన తెలుగులో జర్దోసి మగ్గం అంటాము. డిమాండ్ ఉన్న కోర్సులన్నీ చేయడం జరుగుతుంది. అలాగే అబ్బాయిలకు వచ్చేసి సెల్ ఫోన్ రిపేరీ మరియు సర్వీసు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, హౌస్ వైరింగు, వీటితో పాటు ఈడిపి కోర్సులు అంటాం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, జనరల్ ఈడిపి అంటాం. అదే డైరీ ప్రోగ్రామ్స్, జూట్ బ్యాగుల తయారీ. శిక్షణ కాలం వచ్చేసి ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. 30 రోజుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లస్ 13 రోజులు, 6 రోజుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నీ మన ఆర్సిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఉచిత వసతి భోజనం కల్పించబడుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్స్ అందరూ ఇక్కడే వీళ్ళతో పాటు నైట్ ఇక్కడే స్టే చేయడం జరుగుతుంది. అందుకని నైటు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని నైట్ 10, 11, 12, 1 గంట వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రాయలసీమలోనే దంత సమస్యలకు సంబంధించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న నగరంలోని డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మరో 4 శాఖలు ఏర్పాటు చేసి అందుబాటు ధరల్లో వైద్య చికిత్సలను అందించనున్నారు. దంత సమస్యలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడంలో రాయలసీమలోనే పేరు పొందిన డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందరికీ అందుబాటు ధరల్లో దంత సమస్యలకు చికిత్సలు అందిస్తున్న ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తమ సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ హాస్పిటల్కు సంబంధించి మరో 4 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్రాంచీలకు ఇన్ఛార్జిగా ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ నసీమా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నసీమా మాట్లాడుతూ రాయలసీమలో దంతవైద్య చికిత్సలకు సంబంధించి డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చిరునామాగా నిలిచిందని వివరించారు. ఎంతోమందికి దంతవైద్య చికిత్సలు అందించిన తమ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తమ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 4 బ్రాంచ్లను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతోనే దంతవైద్య చికిత్సలు అందించేందుకు తమ హాస్పిటల్ కృషి చేస్తుందని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డాక్టర్ అమరసింహారెడ్డి సార్ నార్మల్గా ఈ క్లినిక్ కాకుండా అందరికీ ట్రీట్మెంట్స్ అందాలి అన్నట్టు ఇంకా 3 బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అన్న థాట్లో ఉన్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఇంప్లిమెంట్ చేస్తాము.
కర్నూలులోనే కాకుండా అనంతపూర్ ఇంకా అలంపూర్ అలాంటి ప్లేసెస్లో కూడా సార్ క్లినిక్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు. మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విల్ లుక్ ఇన్ టు దాట్. ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అన్న థాట్తో సార్ ఆల్మోస్ట్ రేట్స్ కూడా చాలా చూసుకొని తీసుకుంటున్నారు. ఈ క్లినికే కాకుండా వేరే క్లినిక్స్లో కూడా అవైలబిలిటీ చేపిస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా మనీ వైజ్గా మీరు పెట్టుకోలేకపోతున్నారన్నా వన్స్ యూ కెన్ కన్సల్ట్ అమర్ సార్, హీ విల్ లుక్ ఇన్ టు దట్. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. మరిన్ని వివరాలతో రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.